ఈ వీడియోలో సంకలనం యొక్క స్థిత్యంతర ధర్మం గురించి తెలుసుకుందాం. దీనినే ఇంగ్లీష్లో కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్ అని అంటారు. స్థిత్యంతర ధర్మాన్ని వినిమయ న్యాయం అని కూడా అంటారు. దీని నిర్వచనం చూద్దాం. రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలను కలిపినప్పుడు వాటి క్రమం మార్చినా వచ్చే ఫలితం మాత్రం సమానంగా ఉంటుంది. దీనినే స్థిత్యంతర ధర్మం అంటారు. ఉదాహరణకు 4 ప్లస్ 3 ఎంత? 7 అవుతుంది. అలాగే వీటి క్రమం మార్చి రాయండి. 3 ప్లస్ 4 వస్తుంది. 3 ప్లస్ 4 ఎంత? అది కూడా 7 అవుతుంది. దీనిని బట్టి 4 ప్లస్ 3 అన్నా లేదా 3 ప్లస్ 4 అయినా సమాధానం మాత్రం 7 అవుతుంది. అంటే రెండు సంఖ్యలను ఏ క్రమంలో కూడినా ఒకటే సమాధానం వస్తుంది. అలా వస్తే స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందని అర్థం. పూర్ణ సంఖ్యలో స్థిత్యంతర ధర్మాన్ని చూద్దాం. పూర్ణ సంఖ్యలు అంటే 0, 2 పూర్ణ సంఖ్యలు మరియు ధన పూర్ణ సంఖ్యలు అన్ని కలిసి ఉంటాయి. వీటి నుండి 5 మైనస్ 6 తీసుకొని వాటిని కలపండి. 5 ప్లస్ మైనస్ 6 ఎంత అవుతుంది? -1 అవుతుంది. వీటి క్రమం మార్చి రాయండి. -6 ప్లస్ 5 ఎంత అవుతుంది? అది కూడా -1 అవుతుంది. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? రెండు సంఖ్యలను కలిపేటప్పుడు వాటి క్రమం మార్చినా సమాధానం మారట్లేదు. అంటే 5 ప్లస్ -6 ఈక్వల్ టు -6 ప్లస్ 5 అవుతుంది. కాబట్టి పూర్ణ సంఖ్యల సంకలనంలో స్థిత్యంతర ధర్మం వర్తిస్తుంది. ఇప్పుడు వ్యవకలనంలో చూద్దాం. పూర్ణ సంఖ్యల నుండి 6, -4 తీసుకుందాం. ఇప్పుడు 6 మైనస్ 4 చేయండి. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి 6 మైనస్ ఆఫ్ -4 ఈక్వల్ టు 6 ప్లస్ 4 అవుతుంది. 6 ప్లస్ 4 10 అవుతుంది. కాబట్టి దీని సమాధానం 10 అవుతుంది. అలాగే వీటి క్రమం మార్చి రాయండి. -4 -6 ఎంత అవుతుంది? -10 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు సమాధానాలు గమనించండి. రెండు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి 6 మైనస్ ఆఫ్ -4 ఇస్ నాట్ ఈక్వల్ టు -4 -6 అవుతుంది. అంటే పూర్ణ సంఖ్యల వ్యవకలనాలకు స్థిత్యంతర ధర్మం వర్తించదు. ఈ రెండు ఉదాహరణల నుండి మనం ఒకటి గమనించవచ్చు. ఏ బిలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు అయితే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుంది. అలాగే ఏ మైనస్ బి ఇస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుంది. పూర్ణాంకాలలో స్థిత్యంతర ధర్మం చూద్దాం. పూర్ణాంకాలంటే 0 మరియు ధన పూర్ణ సంఖ్యలు ఉంటాయి. వీటి నుండి 5 మరియు 8 తీసుకొని 5 ప్లస్ 8 చేయండి. ఎంత అవుతుంది? 13 అవుతుంది. అలాగే 8 ప్లస్ 5 చేయండి. ఇది కూడా 13 అవుతుంది. అంటే క్రమం మార్చినా ఫలితం మాత్రం మారలేదు. కాబట్టి 5 ప్లస్ 8 ఈక్వల్ టు 8 ప్లస్ 5 అవుతుంది. కాబట్టి పూర్ణాంకాలలో స్థిత్యంతర ధర్మం వర్తిస్తుంది. ఇప్పుడు పూర్ణాంకాలలో వ్యవకలనం చూద్దాం. 4 మైనస్ 2 ఎంత? 2 అవుతుంది. అలాగే 2 మైనస్ 4 ఎంత? -2 అవుతుంది. మరి ఇవి రెండు సమానం అవుతాయా? అవ్వవు. అంటే 4 మైనస్ 2 ఇస్ నాట్ ఈక్వల్ టు 2 మైనస్ 4 అవుతుంది. అంటే సంఖ్యల క్రమం మారిస్తే వచ్చే సమాధానం కూడా మారిపోతుంది. కాబట్టి పూర్ణాంకాల వ్యవకలనాలకు స్థిత్యంతర ధర్మం వర్తించదు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? పూర్ణ సంఖ్యల సంకలనం మరియు వ్యవకలనాలలో స్థిత్యంతర ధర్మం గురించి నేర్చుకున్నాం. అలాగే పూర్ణాంకాల సంకలనం మరియు వ్యవకలనాలలో స్థిత్యంతర ధర్మం గురించి నేర్చుకున్నాం.